శ్రీ విష్ణు పురాణము 9వ అధ్యాయము. గత అధ్యాయములో సగరని దండయాత్రను గురించి, భగీరథుడు భూలోకమునకు గంగను తెచ్చుటను గురించి తెలుసుకుని ఉన్నాము. ఆ వంశములోని వారే సుధాముని తనయుడగు సౌధాముడిని మిత్రసకుడు అని కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో వశిష్ఠుల వారు మిత్రసకుడిని రాక్షసుడుగా జన్మించదవని శపించి ఉన్నారు. అప్పుడు కోపించిన సౌధాముడు కూడా కొంత జలమును మంత్రించి తీసుకుని ఆయనను శపించటానికి పూనుకోగా, భార్యయగు మదయంతి కులగురువును శపించుట తగదని చెప్పి వారించగా, ఆ జలమును తన పాదముపై వేసుకొనుటచే ఆయనకు కల్మాషపాదుడని పేరు వచ్చినది అని తెలుసుకున్నాము. తదుపరి శ్రీరామ కథను గురించి ఈ అధ్యాయములో తెలుసుకుందాము. ఖట్వాంగ దిలీపుని కుమారుడగు మహారాజునకు దశరథుడు జన్మించెను. దశరథునకు శ్రీ మహావిష్ణువు తన 4 అంశములను రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా చేసి జన్మించిరి. ధనుర్విద్యా సంపన్నులైన రామలక్ష్మణులు చిన్నతనమునే విశ్వామిత్ర యజ్ఞ సంరక్షకులై తాటకుడు, మరీచ, సుబాహులను రాక్షసులను వధించిరి. విశ్వామిత్రునిచే మిథిలానగర స్వయంవరమునకు వెడుతూ ఉన్నప్పుడు మార్గమధ్యమున గౌతమ శాపమున రాతిగా పడి ఉన్న అహల్యకు శ్రీరాముడు తన పాద స్పర్శచే శాప విమోచనము కలిగించెను. తదుపరి శ్రీరాముడు మిథిలానగరమున శివచాపమును నిక్కుపెట్టి సీతాదేవిని వివాహమాడెను. మహోగ్రుడై వచ్చిన పరశురాముని నిర్వీర్యుని చేసెను. కైకేయికి వరమిచ్చిన పితృవాక్యానుసారము రాజ్యమును పరిత్యజించి సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసమునకు వెళ్ళెను. సీతాపహరణము చేసిన రావణునిపై 72,000 మంది దళముల వానరుల సహాయముతో దండెత్తి వానిని జయించెను. సీతను తీసుకుని వచ్చి అగ్ని పరీక్ష చేసిన తర్వాత అయోధ్య కరుదించి పట్టాభిషిక్తుడై తన సోదరులతో పరాక్రమ సంపన్నుడై రాజ్యము పాలన చేసెను. శ్రీరాముని కుమారులగు లవకుశులు, లక్ష్మణతనయులగు అంగద, చంద్రసేనులు, భరతపుత్రులైన తక్షక, పుష్కరులు, శత్రుఘ్నాత్మజులగు సుబాహు, సోరసేనులు అయోధ్యను అతి సౌఖ్యదాయకముగా పాలించిరి. వీరిలో కుశునకు మాత్రమే సంతానము కలిగెను. కుశకుమారుడగు అతిథికి విషదుడు, విషదునకు నలుడు, నలునకు సభకుడు, సభకునకు పుండరీకుడు, పుండరీకునకు క్షేమధన్వుడు, క్షేమధ్వనునకు దేవానికుడు, దేవానీకునకు అహీనుడు, అహీనునకు పారేయాత్రుడు, పారేయాత్రునకు దళుడు, దళునకు బలుడు, బలునకు యుక్తుడు, యుక్తునకు వజ్రనాథుడు, వజ్రనాథునకు శంకరుడు, శంకరునకు సుషితాసుడు, సుషితాసునకు విశ్వసకుడు, విశ్వసకునకు హిరణ్యనాథుడు జన్మించినారు. ఇక ఇక్ష్వాకుని కుమారుడైన నిమి సత్రయాగము చేయబూని వశిష్ఠుని పిలిచి హోతగా ఉండవలసిందని అడిగెను. అప్పుడు వశిష్ఠుల వారు ఇదివరకే ఇంద్రునకు హోతగా నుండుటకు మాట ఇచ్చినందువలన వాని యాగమును పూర్తి చేసి వచ్చేదనని దేవలోకమును కేగెను. తదనంతరము నిమి గౌతముని హోతగా నియమించుకుని యాగము ప్రారంభించెను. తర్వాత వచ్చిన వశిష్ఠుల వారు, గౌతమా, నన్ను అవమానించిన రాజును గౌరవించుచూ ఉన్నావు. నీచే ఈ యాగమును ప్రారంభింపచేసిన పరమ దుర్మార్గుడగు నిమి చక్రవర్తి విదేహుడగుగాక అని శపించెను. అప్పుడు నిమి వశిష్ఠుని శాప వచనములకు విని కోపావేశుడై
నీకు తగని పని. నిరపరాధులకు శిష్యుల దండించు గురుని శిక్షించుట పాపము కానేరదు. కాని ఆలోచనాశూన్యుడవగు నీవును విదేహత్వము నొందుదువుగాక అని ప్రతిశాపమిచ్చెను. అంతట ఇరువురు విదేహులైరి. కాని వశిష్ఠుల వారు తన తపశ్శక్తి చేత ఏగ సమాప్తి గావించెను. నిమికి గౌతమాదుల వరములు. ఆవిర్భాగములందు కొనవచ్చిన దేవేంద్రాది దేవతలు నిమి చక్రవర్తి దేహమును ప్రసాదించుటకై మునులతో యోచన చేసిరి. అంత అశారీరుడైన నిమి తనకు తనువుపై మమత లేదనియు కరుణించి వరమీయదలతురేని ఇతరులకు శరీరుడుగా ఉండేటట్లు సమస్తము తాను సందర్శించేటట్లు వరమిమ్మని కోరెను. దేవతలు మునులు సంతసించి వాని అభీష్టమును మన్నించి సంతుష్టుని చేసి తమ తమ తావులకు నిష్క్రమించిరి. నాటి నుండి నిమి సకల జంతుజాల నేత్రములనందు తదనురూపముగా దోచుచుండెను. అప్పటి నుండి జంతువులకు మేషములు కలిగెను. నిమికి విదేహుడు అని పేరు కలిగెను. సీతాదేవి జననము. రాజులేని రాజ్యము ప్రజాక్షేమమును కోల్పోవునని ఎంచి గౌతమాది మునులు నిమి దక్షిణ బాహును మదించిరి. అందుండి జనకుడు జన్మించెను. వానిని పట్టాభిషక్తుని చేసిరి. అందువలన ఆ రాజ్యమునకు విదేహదేశమని పేరు కలిగెను. ఆ జనకునకు మిథులుడు కలిగెను. అతని పేరిట మిథిలా నగరమని ప్రశస్తి చెందెను. అతని వంశమున జన్మించిన శీరధ్వజుడు యాగశాల నిర్మాణమునకై భూమిని దున్నుచూ ఉండగా నాగేటి చాలునందు సీతాదేవి జన్మించెను. శ్రీ మహాలక్ష్మి అంశమున జన్మించిన సీతాదేవి శ్రీరామునకు సాంప్రదాయక మగుటను శీరధ్వజును కూడా చక్రవర్తియను పేరు కలిగెను. తదుపరి అధ్యాయములో చంద్రవంశ రాజులను గురించి తెలుసుకుందాము.